హాయ్ అండి. అలసంద గారెలు ప్రిపేర్ చేద్దామా? పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. పల్లి చట్నీ కన్నా కూడా పచ్చిమిర్చి చట్నీతో చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. అర కేజీ అలసందలు తీసుకొని వాటర్ పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. అర కేజీకి ఒక గిద్దెడు మినపప్పు అయితే సరిపోతుంది. క్రిస్పీగా వస్తాయి గారెలు కూడా. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత చూడండి ఎంత బాగా నానిపోయాయో. సగానికి కట్ చేసుకున్న గుప్పెడు పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని నేనైతే గ్రైండర్కి వేస్తున్నానండి. మిక్సీ కూడా పట్టుకోవచ్చు. గ్రైండర్కి వేసేటప్పుడే కల్లుప్పు వేస్తే కలిసిపోతుందండి ఉప్పు అనేది. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి వడ వేసుకోవడానికి వచ్చేటట్టు. పిండి మెదిగేలోపు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. పిండిలో వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ పేపర్ మీద గారెల్లాగా చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకుందామండి. చూడండి ఎలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఇలా ఎర్రగా కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం గారెల్ని. ఎప్పుడు పల్లి చట్నీతో కాకుండా ఇలా పచ్చిమిర్చి చట్నీతో కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంకేం వంటలు కావాలో కామెంట్ చేయండి.